సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అనేటువంటి ఒక ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో మనం పాలుపంచుకుంటున్నాం. కానీ మనకన్నా సంతోషించేది ఆ స్వామివారే. ఏ విధంగా దేవుణ్ణి చూస్తే మనకి మనసు ఉప్పొంగుతుందో, భక్తులను చూస్తే దేవుడికి కూడా ఆ విధంగానే మనసు ఉప్పొంగుతుంది. పరమాత్మ యొక్క వాత్సల్యానికి నిదర్శనంగా ఈనాడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ శాఖ మార్చులు, గౌరవనీయులు కుట్టు సత్యనారాయణ గారు మీ అందరి చేత ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయిద్దాము, ఎట్లయినా వారు దేవాలయాల్లో వారి వారి పనులు నిర్వహించటానికి, జయప్రదం అవ్వటానికి, అయిన తర్వాత స్వామివారికి మొక్కుబడి చెల్లించటానికి సత్యనారాయణ స్వామివారి కొండకు వెళ్ళి వ్రతం చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఎలా చేద్దాం అనంటే, అప్పుడు వ్రతాలు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రమాణపూర్వకంగా మనం ఇందు నిరూపించడం జరిగింది. మీ ఇళ్లల్లో ఉండేటువంటి ఏదైనా గృహదోషాలు కానీ, మీకు వ్యక్తిగతంగా ఉండేటువంటి జాతక దోషాలు కానివ్వండి, మీ పిల్లలు వాళ్ళందరూ సరిగ్గా చదువు లేకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, పెళ్ళిళ్ళు జరగకపోయినా, భార్యాభర్తల మధ్య అన్యోన్యం లేకపోయినా, ఇతరమైన శత్రువు బాధలు ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, స్వామివారి యొక్క వ్రతం చేస్తే అవన్నీ నివారణ పొంది వ్రతం చేసుకునేటువంటి భక్తులందరూ భాగ్య సౌభాగ్యాలతో వివర్ధనమవుతారు అనేటువంటి మాటను పురస్కరించుకుని మీ అందరి చేత సామూహికంగా, సమానంగా, ఉచితంగా దేవస్థానం వారిచ్చేటువంటి పూజా ద్రవ్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలోనూ ఆయా దేవస్థానాల యొక్క సామాగ్రితోనే మనం చేస్తున్నాం పూజ. అదేవిధంగా అన్నవరం దేవస్థానం నుంచి అర్చక స్వాములు, వీరందరూ మీరు చూసే ఉంటారు అక్కడ వ్రతాలు చేస్తున్నప్పుడు. వేద పండితులు, వ్రత పురోహితులు, అధికారులు, పరివారము, ఇతర సిబ్బంది అందరూ సత్యనారాయణ స్వామి వారితో కదిలి వచ్చారు మన కోసం. అదేవిధంగా నేను అడిగా వాళ్ళని, వ్రత పురోహితుల్ని, స్వామి అక్కడ ఎన్ని రకాలుగా వ్రతాలు చేస్తారండి అంటే 300 రూపాయల టికెట్తో చేస్తాము, 1000 రూపాయల టికెట్తో చేస్తాము, 1500తో చేస్తాము, 2000తో కూడా టికెట్లు పెట్టి మేము వ్రతాలు చేస్తాము. అలా డిఫరెన్స్ ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఒక హాలు, లేదంటే ధ్వజస్తంభం దగ్గర, లేకపోతే పైన స్వామివారి సన్నిధి దగ్గర అని ప్లేసెస్ యొక్క విశిష్టతను తెలియజేశారు. అక్కడ అది సంప్రదాయం. ఇక్కడ మాత్రం మీ అందరికీ ఒకే ఒక్క సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహింపచేసి స్వామివారి యొక్క దివ్య చరణాల వింద మనం ఈ కార్యక్రమాన్ని చేసుకునేటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. వ్రతానా ఉత్తమం వ్రతం, ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతమే గొప్పది అని మీరు భావించాలి, లేకపోతే ఆ వ్రతం ఫలితం ఇవ్వదు అన్నారు. మీరు లక్ష్మీదేవి వ్రతం చేసినా, వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో, సెప్టెంబర్లో వినాయక వ్రతం చేసిన, అక్టోబర్లో అమ్మవారిని కూర్చోబెట్టి నవరాత్రి వ్రతం చేసిన, శ్రీరాముని నాడు రాముల వారికి వ్రతం చేసిన, ఆ వ్రతమే గొప్పది, ఆ దేవతే గొప్ప అనేటువంటి భావనతో ఎవరైతే వ్రతం చేస్తూ ఉంటారో, ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ దీనికన్నా గొప్పది లక్ష్మీ వ్రతం అయి ఉంటుంది, దీనికన్నా గొప్పది ఇంకా లక్ష్మీ వ్రతం ఇంకేదో అయి ఉంటుందనే భావన కనుక చేసినట్టయితే ఈ వ్రత ఫలం దక్కదు. కాబట్టి ఈ వ్రతానికి అధిదేవత, అధిష్టాన దేవత, అధిమూర్తి ఎవరయ్య అంటే సత్యనారాయణ స్వామి వారు. అటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని, వారి రూపాన్ని మీరందరూ స్మరిస్తూ ఇదిగో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి. రెండోది ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఇంతకుముందు మనం దుర్గగుడి అమ్మవారి చేత ఖడ్గమాల కుంకుమార్చన, శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారి ద్వారా అక్కడ ఖడ్గమాల కుంకుమార్చన, శ్రీకాళహస్తి నుంచి వచ్చేటటువంటి రాహుకేతు సర్పదోష నివారణ పూజ, రేపు భవిష్యత్తులో 3వ తారీఖున మనం వాడపల్లి నుంచి వెంకటేశ్వర స్వామి వారి రథం వస్తుంది. మీకు అందరికీ తెలుసు, వాడపల్లి కోనసీమ తిరుపతి కింద ప్రసిద్ధి. ప్రతి శనివారం 7 ప్రదర్శనల చొప్పున అలా 7 వారాలుగా స్వామివారి చుట్టూతా తిరిగితే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది అక్కడ సంప్రదాయం. తాడేపల్లి గూడెంలో ఉండేటువంటి ప్రజలకు కూడా ఆ సౌభాగ్యం కలిగించాలని మంత్రి గారు భావించి రేపు 3వ తారీఖున
ఆ వాడపల్లి నుంచి దేవతామూర్తులందరూ వెంకటేశ్వర స్వామి వారు మన కోసం కదిలి వస్తున్నారు. వారి ఉత్సవమూర్తులను ఈ మధ్యలో వేంచేపి చేసి దాని చుట్టూతా భక్తులందరి చేత 7 ప్రదర్శనలు చేయించి ఆ తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఏ ఏ దేవాలయాల్లో ఏ ఏ పూజలు సంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ మీ చేత ఆచరింపచేసి ఆ పుణ్యాన్ని మీకు దక్కించాలి అనేటువంటి భావన ఈ ధర్మ ప్రచార మహోత్సవాలకు మూలం.